లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కింలలో అటు అసెంబ్లీ ఇటు లోక్సభకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. ఇది ఈసీకి పెద్ద టాస్కే. అయినప్పటికీ పగడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకవైపు షెడ్యూల్ రిలీజ్కు టైం దగ్గర పడడంతో పొలిటికల్ పార్టీలు జనంలో తిరుగుతున్నాయి. గెలుపు తమది అంటే తమదే అని సవాలు నడుస్తున్నాయి. యాభై రోజుల్లో వచ్చేది తామంటే తామే అని అన్ని పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల వాతావరణం మిగతా వాటికంటే హై పిచ్లో కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖ పోరు నడుస్తోంది. వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని, 50 రోజులాగితే అధికారంలోకి వచ్చేది టీడీపీ అని చంద్రబాబు సహా కీలక నేతలంతా మాట్లాడుతున్నారు. అటు కేంద్రంలోనూ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికారంలోకి వచ్చేది తామంటే తామే అని మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీ అయితే ఓ అడుగు ముందుకేసి విజయంపై చాలా ధీమాగా కనిపిస్తున్నారు. 2047 వరకు భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడమే తమ లక్ష్యం అంటున్నారు. అంతేకాదు, ఇంకా ఎన్నికలు జరగకముందే, ఫలితాలు రాకముందే చాలా దేశాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో తమ దేశంలో పర్యటించాలని కోరుతున్నాయని చెప్పుకొచ్చారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ, మోడీయేనని ఇతర దేశాలు కూడా గుర్తిస్తున్నాయని అన్నారు. लेकिन मेरे पास जुलाई, अगस्त, सितंबर के डेट पड़े हुए निमंत्रण दे करके। इसका अर्थ क्या है? इसका अर्थ है कि दुनिया के विभिन्न देश भी बीजेपी की सरकार की वापसी को लेकर पूरी तरह आश्वस्त है। वो भी जानते हैं, दुनिया का हर देश जानता है, दुनिया की हर शक्ति जानती है, आएगा तो साथियों कांग्रेस से देश को बचाना, देश के हर नागरिक को बचाना। అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాత్రం ఈసారి బీజేపీ 400 సీట్లు కాదు కదా, కేవలం 100 సీట్లలోపే పరిమితమవుతుందని అన్నారు. ఈసారి వారు అధికారానికి దూరంగా ఉండాల్సిందే అని జోస్యం చెప్పారు. అమేథీ, రాయ్బరేలీకి యూపీఏ హయాంలో కేటాయించిన 1000 కోట్ల నిధుల్ని రాకుండా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్కు గట్టి పట్టున్న ఈ సెగ్మెంట్లలో ఓట్ల కోసం ప్రజల్ని విడదీస్తూ బీజేపీ చిచ్చు పెడుతోందంటూ కౌంటర్ ఇచ్చారు. हजारों करोड़ के प्रोजेक्ट्स यहां पर आए, अप्रूव हुए, लेकिन ज्यादातर प्रोजेक्ट्स अटके रहे। वो मोदी शुरू में आके ये भाषण देते थे, अरे कांग्रेस में हमेशा अटकता है, झटकता है, पटकता है, ये कहते थे। मैं पूछता हूं, आज जो प्रोजेक्ट्स यूपीए सरकार में सोनिया गांधी के पीरियड में जो थे, वो प्रोजेक्ट्स आज क्यों नहीं हो रहे? वो काम क्यों चालू नहीं हो रहे? क्योंकि यूपी के लोगों में खास अमेठी पर और रायबरेली पे वो काम नहीं करना चाहते हैं। ये एक दुश्मनी निकालने की साजिश कर रहे हैं। బీజేపీ నేషనల్ కౌన్సిల్ మీట్లో హోంమంత్రి అమిత్ షా అయితే మరో అడుగు వేసి ఎన్నికలంటే మహాభారత యుద్ధం మాదిరి అని పాండవులు, కౌరవుల యుద్ధంతో పోల్చారు. ఒక పక్షాన్ని మోడీ లీడ్ చేస్తుంటే వారసత్వ పార్టీల్ని కాంగ్రెస్ లీడ్ చేస్తోందంటూ మాట్లాడారు. ఇక మరో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే యూపీలో 80కి 80 సీట్లు క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. अगला चुनाव 2 खेमे पड़े हुए महाभारत के युद्ध में जैसे पांडव और कौरव के खेमे पड़े थे, इसी तरह चुनाव के पहले 2 खेमे पड़े हैं। एक खेमा है मोदी जी के नेतृत्व में, बीजेपी के नेतृत्व में एनडीए का गठबंधन, और दूसरा है कांग्रेस के नेतृत्व में सारी परिवारवादी पार्टियों का इंडी अलायंस। देश को ये दोनों में से एक को चुनना है। इंडी गठबंधन एक घमंडिया गठबंधन
भ्रष्टाचार, परिवारवाद और तुष्टीकरण की राजनीति का पोषक और भाजपा और एनडीए का गठबंधन राष्ट्र प्रथम के सिद्धांत पर चलने वाला गठबंधन है। ఎన్నికల షెడ్యూల్కి ఇంకా టైం ఉన్నా దేశంలో ఎలక్షన్ హీట్ మాత్రం బాగా పెరిగిపోయింది. యూపీలో న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ రామమందిర ప్రారంభోత్సవం గురించి మోడీని టార్గెట్ చేశారు. ఆ కార్యక్రమానికి ఒక దళిత గిరిజన బిడ్డల్ని ఆహ్వానించారా అని ప్రశ్నించారు. ఎందరినో పిలిచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఎందుకు ఆహ్వానించలేదని అన్నారు. ముర్ము గిరిజన బిడ్డ కావడంతోనే ఆహ్వానించలేదని ఆరోపించారు. उसमें आपको अडानी दिखा, देखा? उसका चेहरा देखा, अंबानी का चेहरा देखा, अमिताभ बच्चन का देखा, ऐश्वर्या राय का देखा, मोदी का देखा, किसी किसान का देखा, किसी मजदूर का देखा, किसी गरीब का देखा। हिंदुस्तान की राष्ट्रपति आदिवासी है, हिंदुस्तान की राष्ट्रपति आदिवासी है। उसका आपने राम मंदिर में चेहरा देखा? क्यों नहीं देखा? क्यों नहीं देखा? किसी दलित का आपने मंदिर में चेहरा देखा? किसी पिछड़े का आपने मंदिर में चेहरा देखा? आप कहोगे नरेंद्र मोदी पिछड़े वर्ग का आदमी है, और मैं आपको बताता हूं, नरेंद्र मोदी जब पैदा हुए गुजरात में वो जनरल कास्ट के आदमी थे। गुजरात में 2000 में उनकी जात, राजी जात को ओबीसी में डाला गया था। नरेंद्र मोदी ओबीसी नहीं है, नरेंद्र मोदी जनरल कास्ट के है। యూపీలో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. వయనాడ్ కాదు అమేథీ నుంచి పోటీ చేసి గెలవాలని సవాల్ చేస్తున్నారు. మొత్తంగా డైలాగ్ వార్లు, వాద ప్రతివాదాలు, ఛాలెంజ్లు షెడ్యూల్కు ముందే అన్నీ నడుస్తున్నాయి. बिना सहारे अपनी पैतृक सीट तक लड़ नहीं सकता, उसको कोई भी नेता क्यों सहायता करेगा। अमेठी वो लोकसभा क्षेत्र है जहां पर साल 2019 में मैं सिर्फ कांग्रेस के प्रत्याशी से नहीं लड़ी थी, मैं एक ऐसे प्रत्याशी से लड़ी थी जिसने सपा और बसपा दोनों का सहयोग लिया। जिसे खुद सहारे की जरूरत है वो दूसरों का सहारा कैसे बनेगा। 5 साल में 50 साल में मुकाबला देखने को मिलेगा। देखिए, मौजूदा सांसद स्मृति ईरानी अमेठी में हर सप्ताह है, इससे अमेठी के निवासियों को आश्चर्य नहीं। जो छोड़ गए और छूट गए वो तब नजर आते हैं जब चुनाव होता है। तो जैसे बरसात में कुछ प्राणी नजर आते हैं, उसी प्रकार से वो भी जब वोटों की बरसात की उन्हें अपेक्षा होती है तब नजर आते हैं। लेकिन आज छाता मिलते छुपाए नहीं जा रहा था ये आक्रोश जनता का, कि जब वो आए तो सुनी सड़कों ने उनका स्वागत किया। ये क्या व्यवस्था थी कि सुल्तानपुर और प्रतापगढ़ से अपने कार्यकर्ताओं को लाना पड़ा। इसका मतलब कि अमेठी में कांग्रेस का कार्यकर्ता खुद उनके स्वागत के लिए गली गली उपस्थित नहीं था। ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొత్తుల వ్యవహారం కూడా హీట్ ఎక్కుతోంది. ఇండియా కూటమి ఇంకా సెట్ రైట్ అవ్వలేదు. ఎవరికి వారే సీట్లు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. కీలకమైన యూపీలో సమాజ్వాదీ పార్టీ జనవరి 30న 16 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. తాజాగా మరో 11 మంది పేర్లని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ సమాజ్వాదీ పొత్తుపై ప్రతిష్టంభన ఏర్పడింది. సమాజ్వాదీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం హస్తం పార్టీకి యూపీలో 17 సీట్లు కేటాయించేలా ఉన్నారు. టికెట్ల కేటాయింపుపై రాహుల్, అఖిలేష్ మధ్య చర్చలకు కూడా స్కోప్ లేకుండా పోయింది. ఫైనల్గా ఈసారి యుద్ధం కాస్త గట్టిగానే జరగబోతోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలతో పాటే ఎలక్షన్ హీట్ కూడా విపరీతంగా ఉండబోతోంది.